నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. 15th January 2025 వీడియో అంటే కనుమ రోజు అనమాట. కనుమ రోజు అయితే అమ్మవారికి ఉపారం పెట్టుకుంటాం కదా, ఉపారం కోసం అయితే మేము పొంగుబూర్లు వేసుకుంటున్నాము. పొంగుబూరులతో పాటు రైస్ ముద్దపప్పు కూడా రెడీ చేసేసారు. తర్వాత ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఉపారం అయితే పెట్టుకున్నాము. అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి ఉపారం మేము వంటగదిలో పెట్టుకుంటాము. వంటగదిలో ఒకవైపుకి గోడకి పసుపు రాసి కుంకంతో బొట్లు పెట్టి అక్కడైతే పెట్టుకుంటాము అమ్మవారికి ఉపారము. ఆ ప్లేస్ అంతా మాప్ పెట్టుకొని వరిపిండితో అయితే 9 అడ్డగీతలు 9 నిలువు గీతలు బాక్సుల్లో కొట్టుకుని ముగ్గు వేసుకుంటారు. అమ్మవారికి అరటిపళ్ళు కొబ్బరికాయ చలివిడి వడపప్పు కూడా నైవేద్యంగా పెడతాము. దాంతోపాటు 3 ఆకులు వేసి ఆకుల్లో కూడా అన్నము పప్పు పొంగుబూర్లు వండాం కదా అవి కూడా వేసి పెడతాము. దాంతోపాటు పానకం కూడా పెడతారు, వాటర్ కూడా పెడతాము. పూజ అంతా అయిపోయాక అమ్మవారికి హారతి ఇచ్చేసి సాంబ్రాణి ధూపం అయితే వేసి బయటికి వచ్చేస్తాము తలుపు వేసేసి. ఒక 2 minutes తర్వాత అయితే మళ్ళీ వెళ్ళి దండం పెట్టుకున్నాము. మా వీధిలో ఉండే అంకాలమ్మ తల్లికి కూడా ఉపారం పెట్టి పూజ అయితే చేసుకున్నాము. తర్వాత మా అమ్మగారు నేను ముసలమ్మ తల్లి దగ్గరికి ఉపారం పెట్టడానికి వెళ్ళి అమ్మవారికి ఉపారం పెట్టి అయితే వచ్చాము. ఉపారం పెట్టేసి వచ్చిన తర్వాత అయితే మేము పొంగుబూరులు తిన్నాము. పొంగుబూరులతో ఎప్పుడైనా ముద్దపప్పు కాంబినేషన్ టేస్ట్ చూసారా మీరు? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు ఇలానే తింటాము అందరము. మాకు కనుమ రోజు అయితే కోలాటం ప్రోగ్రాం వచ్చింది. ఆ కోలాటం ప్రోగ్రాంకి మేము టిఫిన్ చేసిన తర్వాత అయితే రెడీ అయ్యి ఆఫ్టర్నూన్ 1కి అలాగా వెళ్ళాము అందరము. ఆ ఊర్లో దిగంగానే అయితే ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది కనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత సాయిబాబా గుడి ఉంది పక్కన, ఆ గుడికి వెళ్ళాము. 3కి అలాగా కోలాటం అయితే స్టార్ట్ చేసేసారు. కోలాటం అంతా అయ్యేసరికి 7 అలా అయ్యింది. ఆ తర్వాత అక్కడే ముత్యాలమ్మ తల్లి గుడి ఉంది, అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత మేము అక్కడే టిఫిన్ చేసేసాము, ఇంకా టైం అయిపోయింది కదా అని. ఈ కోలాటంలో ఏంటంటే మాకు డ్రింకులతో పాటు ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. ఈ ఊరి పేరు అయితే మేర్నిపాడు, రాజమండ్రికి దగ్గరలోనే ఉంది ఈ ఊరు కూడాను. పక్క ఊరు వాళ్ళది తర్వాత రోజు జాతర అంట. అయితే ఈ కోలాటం చూసి వాళ్ళూరులో కూడా వేయమన్నారు కోలాటం. కోలాటం అయిపోయిన తర్వాత నగలన్నీ తీసేసాను, అందుకే ఇలా ఉన్నాను. కోలాటం వీడియోస్ నా దగ్గర లేవు, అందుకనే నేను క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేయలేకపోతున్నాను. వెళ్ళిపోయేటప్పుడైతే అలా కొన్ని వీడియోస్ అయితే తీపించుకున్నాను ఆంజనేయ స్వామి దగ్గర. మా ఊరు నుండి ఆ ఊరికి వెళ్ళే జర్నీలో అయితే చాలా కష్టపడ్డాను. నించోడానికి కూడా ప్లేస్ లేకుండా వెళ్ళాను. అలానే వచ్చేటప్పుడు అయితే ఇంకా కష్టం పడ్డాను. ఇష్టంతో వెళ్ళాం కదా, ఇంకేం చేస్తాం, భరించాలి తప్పదు. కడియం సెంటర్ లో ఇది లైటింగ్ అది పెట్టారు. మేర్నిపాడులో మా కోలాటం అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.